నమస్తే, వెల్కమ్ టు హెచ్ఎం డిజిటల్. ఒకప్పుడు రూపాయి కాకుండా మార్కెట్లో 50 పైసలు 25 పైసలు కూడా చలామణిలో ఉండేవి. ఇలా చెప్పుకుంటూ పోతే 25 పైసల కంటే తక్కువ విలువన్న నాణ్యాలు కూడా అప్పట్లో చలామణి అయ్యేవి. కాలం మారుతున్న కొద్దీ ఈ నాణ్యాల తయారీ లేకుండా చలామణి నుండి కనుమరుగయ్యాయి. అయితే మనిషి జీవితంలో ఒక రూపాయికి ఎంత ప్రాముఖ్యత ఉంది? 99 రూపాయలు సంపాదించినా కూడా ఒక వ్యక్తి దగ్గర ఒక రూపాయి తక్కువ ఉన్నదానిని 100 రూపాయలు అనలేరు. అందుకే మనిషికి ఒక రూపాయి నాణ్యం చాలా ముఖ్యమైనది. అయితే ఒక రూపాయి నాణ్యం ముద్రించడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఒక రూపాయి నాణ్యం తయారీ చేయడానికి ప్రభుత్వం ఎంత డబ్బు ఖర్చు చేస్తుందో భారతదేశంలోని సగం మందికి తెలియదు. అసలు ఒక రూపాయి నాణ్యం ఎలా, ఎక్కడ తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన సమాచారంలో ఆర్బీఐ 2018 సంవత్సరంలో ఒక రూపాయి నాణ్యం స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడుతుందని తెలిపింది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ నాణ్యాన్ని ప్రభుత్వం ఇంట్లో తయారు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన ఒక రూపాయి నాణ్యం వ్యాసం దాదాపు 21.93 మిల్లీమీటర్స్, దీని మందం 1.45 మిల్లీమీటర్స్, బరువు 3.76 గ్రాములు. ఈ ఒక్క రూపాయి నాణ్యాలని ముంబై ఇంకా హైదరాబాద్లోని ఉన్న భారత ప్రభుత్వం ఇంట్లో తయారు చేశారు. ఆర్బీఐ కూడా ఒక రూపాయి నాణ్యం తయారీ ధర దాని ధర కంటే చాలా ఎక్కువని తెలిపింది. ఒక రూపాయి నాణ్యం తయారు చేయడానికి ప్రభుత్వానికి 1.11 ఖర్చు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. అదేవిధంగా 2 రూపాయల నాణ్యం తయారీకి 1.28 రూపాయలు, 5 రూపాయల నాణ్యం తయారు చేయడానికి 3.69 రూపాయలు, 10 రూపాయల నాణ్యం తయారు చేయడానికి 5.54 రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం అన్ని రకాల నాణ్యాలను, నోట్లను ముద్రిస్తుంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 నుంచి 500 వరకు నోట్లను ముద్రిస్తుంది. 20 సెప్టెంబర్ 2023కి ముందు ఆర్బీఐ కూడా 2000 నోట్లు ముద్రించేది, కానీ ఇప్పుడు అది చలామణి నుండి తీసివేశారు. 19 మే 2023 నుంచి 2000 నోట్ను చలామణి నుంచి తొలగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అలాగే 30 సెప్టెంబర్ 2024 వరకు చట్టబద్ధమైన టెండర్గా కొనసాగించింది. ఆర్బీఐ కూడా 2000 రూపాయల నోట్ను ముద్రించడానికి దాదాపు 4 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపింది. అయితే ఈ ఖర్చు కొంత తక్కువగా కూడా ఉండవచ్చు. దీంతోపాటు 1000, 10 నోట్లను ముద్రణకు 960, 1000 రూపాయల నోట్లకు, 100 రూపాయల నోట్ల ముద్రణకు 1770, 1200 నోట్ల ముద్రణకు 2370, 1500 నోట్ల ముద్రణకు 229 ఖర్చు అవుతుందని తెలిపింది.